హలో! వెల్కమ్ ట్రేడింగ్ ఆన్ తెలుగు. ఈరోజు స్టాక్ మార్కెట్ అప్డేట్స్ గురించి చెక్ చేద్దాం. ఈరోజు మార్కెట్‌లో మనకు నిఫ్టీ అయితే పెద్దగా పెర్ఫార్మ్ చేయకపోయినా కూడా బ్యాంక్ నిఫ్టీ చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. అండ్ దానికి రీజన్ ఏంటి? అండ్ వాటి గురించి డీటెయిల్స్‌గా మనం తెలుసుకుందాం. ఫస్ట్ టైమ్ ఎవరైనా ఛానెల్‌కి వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్‌బీఐ దగ్గర నుంచి మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఇదేంటంటే బేసిక్‌గా ఫారిన్ ఇన్వెస్టర్స్‌ని అట్రాక్ట్ చేయడానికి ఇదొక థింగ్ అండి. ఓకే. సో, ఇంతకుముందు ఎలాగుండేది అంటే బేసిక్‌గా బ్యాంక్స్ అనేవాళ్ళు ఫారిన్ ఇన్వెస్టర్స్ నుండి అమౌంట్‌ని తీసుకుంటారు. ఓకే. అమౌంట్‌ని తీసుకుంటారు. వాళ్ళు డాలర్స్‌లో ఇచ్చారు అనుకోండి. వీళ్ళు తీసుకొని దాన్ని రూపీలో కన్వర్ట్ చేసుకొని దాన్ని యూజ్ చేసుకుంటారు. ఓకే. లోన్స్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడం కావచ్చు, ఇలా చేస్తారు. వీళ్ళకి రిటర్న్‌లో ఇచ్చేటప్పుడు మళ్ళీ డాలర్స్‌లో వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి. ఓకే. వాళ్ళకి డాలర్స్‌లో రిటర్న్ ఇవ్వాలి. బట్ రూపీ వాల్యూ రీసెంట్ టైమ్స్‌లో పడిపోతూ ఉంది. ఓకే. ఇలా పడిపోతుండడం వల్ల వీళ్ళు తీసుకోవడానికి ఇన్వెస్టర్స్‌ని అట్రాక్ట్ చేయడానికి వీళ్ళకి ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి కొంచెం తక్కువ చార్జ్ చేయడం ఇలా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఆర్‌బీఐ ఏం చెప్పింది అంటే బైపాస్ చేసింది. వాటెవర్ అమౌంట్ మీరు తీసుకోండి. దాన్ని రూపీలో వాటెవర్ డాలర్‌లో తీసుకోండి. మేము రూపీలో కన్వర్ట్ చేసి ఇస్తాం అని చెప్పి కొంచెం గ ఆర్‌బీఐ అయితే కొంచెం వీళ్ళకి కొంచెం సపోర్టివ్‌గా నిల్చుంది బ్యాంక్స్‌కి. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? బ్యాంక్స్‌కి అడ్వాంటేజ్. అంటే వాళ్ళ పైన ప్రెషర్ అనేది తగ్గుతుంది. అండ్ అదే కాకుండా 40-60 బిలియన్ మనకి అమౌంట్ అయితే మనకి ఇండియాలోకొస్తుంది. అండ్ ఇలా చేయడం వల్ల మనకి ఇండియాలో ఫారిన్ రిజర్వ్స్ అనేవి పెరుగుతాయి. అండ్ రూపీ వాల్యూ అనేది స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఇలా చేయడం వల్ల రూపీ వాల్యూ అనేది స్ట్రాంగ్ అవుతుంది. అండ్ ఫారిన్ నుంచి వచ్చే ఇన్‌ఫ్లోస్ ఏదైతే ఉన్నాయో అవి పెరుగుతాయి. రీసెంట్‌గా మనం చూసుకుంటే ఎఫ్ఐఐస్ పైన టాక్స్‌లు తీసేయడం, షార్ట్ టర్మ్ గెయిన్స్ పైన, లాంగ్ టర్మ్ గెయిన్స్ పైన వీటిపైన టాక్స్‌లు తీసేయడం ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అంటే ఫారిన్ నుండి ఇన్‌ఫ్లోస్‌ని పెంచడానికి చేస్తున్నారు. ప్రస్తుతానికి డీఐఎస్ వీళ్ళే కొంచెం సపోర్టివ్‌గా ఉండి మార్కెట్‌లో అంటే డీఐఎస్ అంటే ఎవరు? మనం ఏదైతే అమౌంట్‌ని ఎస్ఐపి మ్యూచువల్ ఫండ్స్ చేస్తూ ఉంటాం కదా! ఈ అమౌంట్ అన్నమాట. ఇవి పెరుగుతున్నాయి. బట్ ఫారిన్ ఇన్వెస్టర్స్ అయితే బయటికి వెళ్ళిపోతూ ఉన్నారు. మనం రీసెంట్‌గా కూడా డిస్కస్ చేసాం. మనకు రీసెంట్‌గా జనవరి 2026 నుండి $20 బిలియన్ అయితే బయటికి వెళ్ళిపోయాయి. సో, వీటన్నిటిని కూడా తిరిగి అట్రాక్ట్ చేయడానికి మళ్ళీ ఫారిన్ ఇన్వెస్టర్స్‌ని పెంచడానికి అని చెప్పి గవర్నమెంట్ చాలా చాలా నిర్ణయాలు తీసుకుంటుంది. ఆ నిర్ణయంలో ఇదొక నిర్ణయం. ఇది కూడా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇలా ఇన్‌ఫ్లోస్ పెంచడం వల్ల ఏమవుతుంది? రూపీ వాల్యూ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఓకే. థింగ్స్ అనేవి కూడా ఓకే. టాక్స్‌లు కట్ చేయడం, ఇలాగ అట్రాక్ట్ న్యూ ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్స్‌ని అట్రాక్ట్ చేయడం. అదే విధంగా మన ఇండియన్ మార్కెట్స్ అనేవి ట్రేడ్ డెఫిషియట్‌లో ఉన్నాయి. అంటే మనం ఇంపోర్ట్ చేసుకునే వస్తువులు ఎక్కువ, ఎక్స్‌పోర్ట్ చేసే వస్తువులు తక్కువ. అంటే ట్రేడ్ డెఫిషియట్‌లో ఉన్నట్టు. అదే ఒకవేళ మనం ఎక్స్‌పోర్ట్ చేసేవి ఎక్కువ, ఇంపోర్ట్ చేసుకునేవి తక్కువ ఉన్నాయనుకోండి. ట్రేడ్ సర్ప్లస్‌లో ఉంటాయి. మన దగ్గర డాలర్స్ ఫండ్స్ అయితే రిజర్వ్‌గా ఉంటాయి. ప్రస్తుతానికి మనకి ఇండియాకి కావాల్సిన దానికంటే మనం ఎక్స్‌పోర్ట్ చేసేదానికంటే ఇంపోర్ట్ చేసుకునేవి చాలా ఎక్కువున్నాయి. ఓకే. వీటినన్నిటిని కంట్రోల్ చేయడానికి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవి అన్నీ కూడా కంట్రోల్ అయితే ఆటోమేటిక్‌గా రూపీ వాల్యూ అనేది స్ట్రాంగ్ అవుతుంది. ఈ స్ట్రాంగ్ అవ్వాలి అంటే మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్స్ పెరగాలి. అండ్ ఎక్స్‌పోర్ట్స్ అనేవి ఇంకా ఎక్కువగా పెరగాలి. ఓకే. సో, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇన్‌ఫ్లోస్ అయితే పెరుగుతున్నాయి. అండ్ ఫారిన్ ఇన్వెస్ట్‌మెంట్స్ అయితే అగైన్ ఇండియాలోకి రాబోతున్నాయని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు. అండ్ అదే విధంగా మనకి వరల్డ్ బ్యాంక్ గూడా కొంచెం పాజిటివ్‌గా రియాక్ట్ అయిందండి. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పైన, ఇండియన్ గ్రోత్ పైన. ఇండియా గ్రోత్ అనేది బాగుంది. కంపేర్డ్ టు ఎనీ అదర్ కంట్రీస్ ఇన్ ది వరల్డ్ అని చెప్పి. ఓకే. వన్ ఆఫ్ ది అంటే కంపేర్డ్ టు ఎనీ అదర్ కంట్రీస్ అంటే అన్ని కంట్రీస్ కంటే ఓకే. ఇండియాలో కూడా పర్లేదు. ఇంకా రిమైనింగ్ కూడా కొన్ని కంట్రీస్ ఉన్నాయి. అండ్ ఇండియాలో కూడా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది అని చెప్పి వరల్డ్ బ్యాంక్ అయితే చెప్పింది. అంటే ఏమని చెప్పిందంటే ఇండియాలో ఏదైతే పార్ట్నర్‌షిప్స్ ఉన్నాయో, ట్రేడ్ డీల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా కొంచెం బాగున్నాయి. సో, ఇవన్నీ కూడా ఫ్యూచర్‌లో ఫారిన్ ఇన్వెస్టర్స్‌ని అట్రాక్ట్ చేసే విధంగా అండ్ ఇండియా గ్రోత్ అనేది బాగుంటుంది అని చెప్పి వరల్డ్ బ్యాంక్ అయితే చెప్పింది. అంటే ఇలా ఎందుకు చెప్పింది? దీని బిహైండ్ రీజన్ ఏంటి? అనేది మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ప్రస్తుతానికి గ్లోబల్‌లో ఆయిల్ క్రైసిస్ నడుస్తుంది. ఆయిల్ క్రైసిస్, ఎనర్జీ క్రైసిస్ నడుస్తుంది. ఈ మిడిల్ ఈస్ట్ వార్స్ వల్ల. ఈ వార్స్ జరిగినప్పుడు మనం ఏమనుకుంటున్నాం? ఇండియా 2 విధాలుగా నష్టపోతుంది. కెమికల్ ఫెర్టిలైజర్స్ అండ్ క్రూడ్ ఆయిల్. ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ప్రాబ్లమ్ వల్ల. ఈ 2 థింగ్స్ అనేవి మనకి ప్రాబ్లమ్ అయ్యాయి. అంటే ఫార్మర్స్‌కి ప్రాబ్లమ్ అయింది. అండ్ ఈ క్రూడ్ ఆయిల్‌ని ఇంపోర్ట్ చేసుకోవడంలో మనకి ఎక్కువ ప్రైస్‌ని పే చేయడం వల్ల ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది. ఇవి 2 కూడా ఎఫెక్ట్ అయ్యాయి. సో, ఈ 2 థింగ్స్‌కి కూడా గవర్నమెంట్ ఆల్టర్‌నేట్ తీసుకొచ్చింది. అంటే గోల్డ్‌ని ఆపేసింది. అంటే చాలా వరకు ఆపింది. ఇంకా కూడా ఫ్యూచర్‌లో గోల్డ్‌ని తగ్గిస్తుంది. అంటే ఇంపోర్ట్ చేసుకోవడం జనాలు కూడా తగ్గించేశారు గోల్డ్ అండ్ సిల్వర్ థింగ్స్‌ని. అండ్ ఈ క్రూడ్ ఆయిల్‌ని రీప్లేస్ చేయడానికి, పెట్రోల్‌ని రీప్లేస్ చేయడానికి ఎథనాల్‌ని తీసుకొచ్చారు. అండ్ ఈ ఎథనాల్ వల్ల
లోకల్ ఉన్న ఫార్మర్స్‌కి చాలా లాభం. ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఈ స్టేట్ ఆఫ్ హార్మోజ్ నుండి అమ్మోనియా అనేది ఇంపోర్ట్ చేసుకుంటాం కదా! కెమికల్ ఫెర్టిలైజర్స్ వీటి వల్ల ఫార్మర్స్‌కి నష్టం. ఓకే. అండ్ ఈ ఎథనాల్‌ని డెవలప్ చేయడం వల్ల, ఎథనాల్‌ని ఇంక్రీజ్ చేయడం వల్ల ఈ ఫార్మర్స్‌కి లాభం కలుగుతుంది. ఒక ఫార్మర్స్‌కే కాదు, రిజర్వ్ ఫండ్స్ ఏదైతే మన దగ్గర ఉన్నాయో, అవి బయటికి వెళ్ళకుండా ఇండియాలోనే ఖర్చు అవుతాయి. ఓకే. ఇవన్నీ కూడా కొన్ని స్ట్రాటజిక్ థింగ్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే లాంగ్ టర్మ్‌లో హెల్ప్ అవుతాయి. ఓకే. సో, ఈ థింగ్స్ అన్నిటిని కూడా కాలిక్యులేట్ చేసి వరల్డ్ బ్యాంక్ అయితే ప్రస్తుతానికి ఒక మంచి ఓవర్‌వ్యూ అయితే ఇండియా గురించి ఇచ్చింది. ఓకే. అండ్ ప్రస్తుతానికైతే ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి మధ్య వార్ అయితే సీజ్ ఫైర్‌లో ఉంది. సో, అది ముందుకు వెళ్ళట్లేదు. కంటిన్యూ అవ్వట్లేదు కాబట్టి, మనకి ట్రంప్‌కి కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, అది కూడా కొంచెం ప్రాబ్లమ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో, అందుకని చెప్పి ఇజ్రాయెల్‌ని, ఇరాన్‌ని ఇద్దరిని సీజ్ ఫైర్ చేయండి. ఎక్కడ కూడా యుద్ధం చేసుకోకండి. అండ్ మనం పీస్ డీల్‌ని ముందుకు తీసుకువెళ్దాం. అండ్ ఇరాన్‌తో చాలా మంచి డీల్ జరగబోతుంది. ఈ డీల్ జరగడం వల్ల ఇరాన్‌కి లాభం ఉంటుంది. ట్రంప్‌కి లాభం ఉంటుంది. అందరికి లాభం ఉంటుంది. సో, ఫ్యూచర్‌లో ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ దీని ప్రాబ్లమ్ అనేది మనం పూర్తిగా అవాయిడ్ చేయొచ్చు అని చెప్పి ట్రంప్ అయితే ముందుకొచ్చి చెప్పడం జరిగింది. కాకపోతే ఇండియన్ ఎంబసీ అయితే రీసెంట్‌గా లీవ్ ఇరాన్ ఇమ్మీడియేట్‌లీ అని చెప్పింది. ఓకే. ఇమ్మీడియేట్‌గా ఇరాన్‌ని వదిలేసి బయటికి వెళ్ళిపోండి. అంటే ఈ టైంలో ఇరాన్‌కి ఎవరు వెళ్తారు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళుంటారు. కొంతమంది పిలిగ్రిమేజ్ ఈ షియా కమ్యూనిటీ వాళ్ళుంటారు. ఈ షియా కమ్యూనిటీలో అక్కడ కొన్ని కొన్ని ఇంపార్టెంట్ మసీదులయి ఉన్నాయన్నమాట. ఇండియా నుండి ఒక్కొక్కసారి అక్కడికి వెళ్తూ ఉంటారు. సో, వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోండి. అక్కడ ఉండకండి అని చెప్పి న్యూస్ అయితే ఇచ్చింది. అండ్ రీసెంట్‌గా ఇజ్రాయెల్ చేసిన దాడుల వల్ల ఎయిర్‌పోర్ట్స్ క్లోజ్ చేసేసారు. అండ్ వాళ్ళ పెట్రోకెమికల్ థింగ్స్ పైన కూడా డ్యామేజ్ అయితే జరిగింది. ఓకే. సో, మళ్ళీ ఈ యుద్ధం మొదలవుతుందా అంటే మనం 100% చెప్పలేమండి. ఈ సీజ్ ఫైర్ అయిపోయింది అని చెప్పి. ఏ టైంలో అయినా మళ్ళీ మొదలవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఏ టైంలో అన్నా మళ్ళీ వీళ్ళు దాడులు పెరగడానికి ఛాన్స్ ఉంది. ఓకే. సో, అందుకని చెప్పి ఈ రీసెంట్‌గా ట్రంప్ స్టేట్‌మెంట్ తర్వాత క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేవి కొంచెం స్లో డౌన్ అయ్యాయి. టీసీఎస్ యాన్యువల్ జనరల్ మీటింగ్‌లో టీసీఎస్ చైర్మన్ గారు చంద్రశేఖరన్ గారు మనం రాబోయే రోజుల్లో గ్రోత్ పైన ఫోకస్ చేస్తాం. 2028, 2027 లోపల రిజల్ట్ అనేది కనిపిస్తుంది. వెయిట్ అండ్ సీ అని చెప్పి కామెంట్ చేశారు. అండ్ అదే విధంగా ఏఐ ఏజెంట్స్‌ని కూడా ఎక్కువగా బిల్డ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారో అన్ని ఏఐ ఏజెంట్స్‌ని కూడా బిల్డ్ చేస్తున్నాం. ప్లస్ ట్రెడిషనల్ ఐటీకి ఈ అడాప్టివ్ ఏఐకి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్‌ని కూడా ఫిల్ చేయడానికి చూస్తున్నాం. అండ్ జియో పొలిటిక్స్ వల్ల కొంచెం కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకపోతే చాలా మంది ఇన్వెస్టర్స్‌కున్న డౌట్ ఏంటంటే, ఈ యు యూఎస్‌లో జరుగుతున్న కొన్ని థింగ్స్ వల్ల వీసా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా? లేకపోతే ఏమన్నా కంపెనీ ఆపరేషన్స్ అనేవి ప్రాబ్లమ్ అవుతున్నాయా? అని చెప్పి కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. కాకపోతే అలాంటి ఆపరేషన్స్‌లో మాకు వీసా ప్రాబ్లమ్స్ ఎక్కడ కూడా జరగలేదు. చాలా నీట్‌గా ఉంది అని చెప్పి చంద్రశేఖరన్ సార్ గారు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ వీళ్ళు లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్‌లో అక్విజిషన్స్ పైన, వీటి పైన ఫోకస్ చేస్తాం. అండ్ అదే కాకుండా డివిడెండ్స్ గురించి ఏమన్నా అప్‌డేట్స్ ఉంటే మీకు తెలియజేస్తాం. అండ్ బైబ్యాక్స్ అండ్ డివిడెండ్స్ గురించి రాబోయే రోజుల్లో అప్‌డేట్స్ ఉంటే తెలియచేస్తాం. ప్రస్తుతానికైతే పాత ఫిలాసఫీయే, పాత థింగ్స్‌నే ఫాలో అవుతున్నాం. రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులున్నా కూడా డివిడెండ్స్ పైన, బైబ్యాక్స్ పైన, ఏదైనా అక్విజిషన్స్ పైన దాని గురించి మేము క్లియర్ కట్‌గా ఇన్వెస్టర్స్‌కి తెలియజేస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది.